పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రైతులతో కలిసి బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. పత్తి కొనుగోళ్ల పరిమితి పెంచాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ గోడెం నగేష్ ఇంటిని ముట్టడించింది. ఇటు బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో ఎంపీ ఇంటిని బీఆర్ఎస్ కార్యకర్తలు రైతులు ముట్టడించారు. ఇటు ఎంపీ నగేష్ ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. జోగురామన్న సహా బీఆర్ఎస్ నాయకులు రైతులను పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా ఈడ్చుకెళ్లి వాహనాల్లో ఎక్కించి ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అండ్ పోలీసుల అత్యుత్సాహం వల్ల బీఆర్ఎస్ కార్యకర్త కాలుకి గాయమైంది. రక్తం కారుతున్నా పట్టించుకోకుండా పోలీసులు ఆయన్ని లాక్కెళ్లారు. పత్తి రైతులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దగా చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థ గతంలో ఎకరానికి దాదాపు 12 క్వింటాళ్ల చొప్పున పత్తి కొనుగోలు చేసేది. కానీ ఈ ఏడాదికి ఎకరానికి 7 క్వింటాళ్లు మాత్రమే కొనాలని కేంద్రం నిబంధన పెట్టింది. ఎకరానికి 12 క్వింటాళ్లకు పైగా పత్తి ఉత్పత్తి వస్తుందని కూడా రైతులు చెప్తున్నారు. అయితే మిగిలిన పత్తి ఎవరికి అమ్ముకోవాలని నిలదీస్తున్నారు. రైతుల కష్టం దళారుల పాలు చేసేందుకే కేంద్రంలోని మోడీ సర్కార్ 7 క్వింటాళ్ల నిబంధన పెట్టిందని బీఆర్ఎస్ మండిపడింది. అయితే ఈసారి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ సీసీఐ ఆలస్యం చేయడం వల్ల పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పత్తి పంట వర్షాల వల్ల తడిసిపాడైంది. ఇటు తేమ శాతం పేరుతో జిన్నింగ్ మిల్లులు సీసీఐ అధికారులు కుమ్మక్కై పత్తి ధరను తెగ్గొస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సీసీఐ సంస్థ, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులకు అసలు పంటలే పరేషాన్ తోటి పండిస్తుంటే తేమతో సంబంధం లేకుండా పత్తిని కొనాలని చెప్పి ఆదిలాబాద్ జిల్లా రైతాంగం చాలా రోజులు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ఇది ఎంపీ గారు పట్టించుకుంటే, కేంద్ర ప్రభుత్వం ఎంపీ గారు తీసుకపోతే, ఎమ్మెల్యే ఇక్కడ భారతీయ జనతా పార్టీ, ఎంపీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు అనుకుంటే ఇది సాధ్యమవుతుందని చెప్పి మేము చాలా సందర్భాలకు వినతి పత్రాలు ఇచ్చినాం. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం తేమ 12 కంటే ఎక్కువ ఉంటే కొంటలేరు. ఇలా 66,200, 300 తోటి మొత్తం ప్రైవేట్లు అమ్ముకుంటా ఉన్నారు. ఒకటి. రెండోది, తేమతో పాటు గతంలో 12 గుంటలు రైతు దగ్గర కొంటే ఇలా 7 గుంటలకు తగ్గించడం రెండోది. మూడోది, గతంలో బయట దేశం నుంచి అయితే ఎగుమతి చేసుకోవటానికి 11% సుంకం ఉండేది. అంటే ఆగస్టు మాసం, సెప్టెంబర్ మాసంలో మన తెలంగాణ పత్తి కానీ భారతదేశం యొక్క పత్తి పంట రైతులు వండిస్తారని చెప్పి ఆ 11% బయట దేశాల నుంచి ఒకవేళ పత్తి తెప్పిస్తే 11% సుంకం ఉండేది. అంటే 11% సుంకం చెల్లిస్తేనే ఆ దేశం నుంచి పత్తి మనకు రావాల్సి ఉండేది. ఇలా 11% సుంకాన్ని కూడా జీరో చేసేసిండు. అంటే ఏమన్నట్టు, బయట దేశాల నుంచి పత్తి భారతదేశంకు రావాలా, బయట దేశం పత్తితోటి టెక్స్టైల్ అన్ని కూడా వాళ్ళకి సరిపోయిన రా మెటీరియల్ అయిపోతుంది. అప్పుడు మన దేశం యొక్క రైతుల్ని మొత్తం ఇక నడ్డి విరిచేన ఉద్దేశంతో ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇలా ఖచ్చితంగా తేమతో సంబంధం లేకుండా సీసీఐ కొనాలా. అట్లనే 7 కుంటల్ని ఎట్లయితే తగ్గించిన 7 కుంటల వరకు అది 12 కుంటల వరకు చేయాలి. ఆ ఎగుమతి చేయడానికి భారతదేశానికి పత్తి తీసుకొస్తే 11% సుంకం ఏతున్నదో అది కూడా ఎత్తేస్తేనే బాగుంటుందని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది కేంద్రం సంబంధం. ఇలా రాష్ట్ర ప్రభుత్వం సోయాబీన్ ఇప్పటిదాకా కొంటలేదు. అది కూడా తేమతో సంబంధం లేకుండా సోయాబీన్ కూడా తొందరలో కాంటాలు పెట్టి కొనాలని చెప్పి ఇలా మా భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా ఆదిలాబాద్ మరి ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారికి ఇప్పటికైనా వాళ్ళకు కొద్దిగా బుద్ధి ఉంటే, జ్ఞానం ఉంటే, వాళ్ళు రైతుల ఓట్లతో గెలిచిన వాళ్ళైతే ఈ కార్యక్రమం చేసేంత వరకు మా ఆందోళన కార్యక్రమం రేపటి నుంచి ఇంకా అనేక రకాల కార్యక్రమాలు కొనసాగు. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? రాష్ట్రము కేంద్రము ఇద్దరు కూడా పోలీసు పహారాలలో ఇలా ప్రజల యొక్క సమస్యల్ని, ప్రజల యొక్క ఆందోళన కార్యక్రమాల్ని ఆపాలని, అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవమే. మేము పోలీసు వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసినాం. మేము ఎంపీ గారింటి ముందర కూర్చుంటాము. ఎంపీ గారు లేకున్నా ఉన్నా మాకు ఆ విషయం తెలియకపోయినా ఎంపీ గారు
ఏదో తెలుసుకుంటాడు. ఎందుకు ఇలా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన అనేది ఇలా పోలీసులు మీరు ఇలా వేల సంఖ్యలో పోలీసుని తెచ్చినా మన పోలీసు సరిపోకపోతే ఇంకా బయట రాష్ట్రాల నుంచి పోలీసుని తీసుకొచ్చినా పోలీసు వాళ్ళకు మేము భయపడి పనిచేస్తున్నాం కాము. ఎందుకంటే పోలీసు వాళ్ళ పని పోలీసు వాళ్ళు చేసుకుంటారు. మేము రైతాంగం తరపున పోరాడుతున్నాం. రైతులకు పార్టీ ఉందా? అన్ని పార్టీలకు సంబంధించిన రైతులు ఉన్నారు. ఇలా రైతులను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నాం. పోలీసు ఇలా అతి ఓవర్ యాక్షన్ కూడా చేసిండాళ్ళు. మరి పోలీసు వాళ్ళు కూడా అంత ప్రెషర్ ఎందుకు ఉన్నదో రైతుల మీద ఈ రకంగా చేయడానికి కూడా కనీసం రైతుల సమస్యల్ని కూడా పోలీసు వాళ్ళని పెట్టించి ఈరోజు ఇంత హరాజ్ చేసి మా కార్యకర్తలని మరి పోలీసులు కూడా చాలా ఇబ్బంది పెట్టిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతినిధిగా ఉన్నటువంటి ఎంపీ గారు రైతాంగ సమస్యలపైన స్పందించి మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఒక మెమోరాండం ఇస్తామని ఎంపీ గారి ఇంటికి వస్తే ఇవాళ పోలీసు అధికారులు మమ్మల్ని మూకుమ్మడిగా దాడి చేసినట్టు చేసి మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేస్తారు. మా నాయకుడు జోగురామన్న గారిని అక్రమంగా అరెస్టు చేస్తుంటే మేము కార్యకర్తలు మేము అడ్డుకుంటే పోలీసు అధికారులు బూటుకాలతో బూట్లతో నలపడం అనేది ఇలా రక్తస్రావం కలుగుతున్న పరిస్థితి ఉన్నది. అదే కాకుండా మీడియా వాళ్ళని చూడకుండా కూడా విపరీతంగా నెట్టేయడం, అసలు పోలీసు సిఐ ఎస్ఐల స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా ఇచ్చడము దొబ్బడము ఇలా చాలా దుర్మార్గంగా పాల్పడుతున్నారు. ఇవాళ పోలీసు అధికారులు కాంగ్రెస్కు వత్తాసు పలుకుతున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది. ఇప్పటికైనా కానీ ఎంపీ గారు స్పందించి రైతాంగ సమస్యలపైన స్పందించాలని, లేని ఎడల రాజీనామా చేయాలని చెప్పి ఇప్పటికైనా మీరు స్పందించకపోతే ఉద్యమాల తీవ్రత